ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఏపీకి తక్కువ ఇళ్లు కేటాయించారని ఈ విషయంలో ప్రధానికి లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పథకంలో ఏపీకి సరైన న్యాయం జరగలేదని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. విశాఖలో శాసనమండలి ఎన్నికల హంగామా మొదలైంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి జోరుగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. శనివారం నాడు పలువురు ప్రధాన అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. విశాఖ కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ కి నామినేషన్ పత్రాల్ని అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో కీలకంగా వ్యవహరించే తమిళ స్మగ్లర్ చంద్రశేఖర్ ను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ దగ్గర నుంచి 153 ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ, 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పెరుమాళ్ అనే మరో స్మగ్లర్ ను కూడా పట్టుకుని 40 ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. చర్చిలో ప్రార్థనలు చేయించే ఫాస్టర్ దోపిడీ దొంగ అవతారమెత్తాడు. ఒక దొంగల ముఠాను తయారు చేశాడు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట స్టేట్ బ్యాంక్ లో గత ఏడాది 23వ తేదీన దోపిడీకి పాల్పడ్డాడు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. సవర వెంకట్రమణ అనే ఫాస్టరే ఈ దోపిడీ దొంగల ముఠా నాయకుడిని కనిపెట్టి అరెస్ట్ చేశారు. అనంతపురంలో పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. కిడ్నాపర్ ఆమె మేనమామే కావడం విశేషం. తనను పెళ్లి చేసుకోవాలని రాజు అనే వ్యక్తి తన మేనకోడల్ని వేధిస్తున్నాడు. శనివారం నాడు ఆమెను బైక్ మీద ఎక్కించుకుని కిడ్నాప్ చేయబోతే కేకలు వేసింది. పోలీసులు వెంటాడి రాజును పట్టుకున్నారు. కడప జిల్లా గండికోట ఉత్సవాలు శనివారం నాడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శ్వేత, జిల్లా అధికారులు, గండికోట పరిశోధకురాలు సుధారాణి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 100 మందికి పైగా కళాకారులు నగారాతో కార్నివాల్ నిర్వహించారు.